నమస్తే. ఈరోజు రెండు కీలకమైన అంశాల్ని సిద్దిపేట జిల్లాకు సంబంధించి రెండు చాలా ఇంపార్టెంట్ విషయాలు మనం డిస్కస్ చేద్దాం. దాంట్లో ఒకటి కాంగ్రెస్ పార్టీ అయితే రెండోది బీఆర్ఎస్ పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి చూస్తే బీఆర్ఎస్ని అంతం చేస్తామన్న విధంగా ఉంటే, మరి సిద్దిపేట జిల్లాలో మాత్రం మంత్రి గారి వ్యవహారం ఎవరికి అంతు చిక్కట్లేదు. ఒకవైపు అక్రమాలు చేసిన వాళ్ళ తాట తీస్తా అంటున్న రేవంత్ రెడ్డి గారు, మరి అక్కడే ఉన్న మినిస్టర్ హరీష్ రావు గారితో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉంటే అసలు హరీష్ రావు కాంగ్రెసా లేకపోతే పొన్నం బీఆర్ఎస్ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 373 ఎకరాలకు సంబంధించి నాగర్గుల్లో హరీష్ రావు తెలంగాణను పీకి పందిరేసినంత పనిచేసి మంది మార్బలం వేసుకొని ఏమో హడావిడి చేసిండు. కానీ కూతవేటు దూరంలో ఉన్న క్యాంప్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల రూపాయల విలువ చేసే భూమికి సంబంధించి మాత్రం నోరు మెదుపుతలేడు. అంటే నీకు దాంట్లో వాటా ముట్టిందనుకోవాలా? వాటా ముట్టింది కాబట్టి నువ్వు పొన్నం ప్రభాకర్ జోలికి పోవట్లేదు అంటున్నారు సిద్దిపేట ప్రజలు.